నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. విష్ణు వచ్చారు. మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు వరకు పటాస్ లిస్ట్‌లో 66 స్టాక్స్ ఉన్నాయి అని చెప్పారు అని మీరు చెప్పారు. అవును. అది మీరు కన్సిడర్ చేశారని అనుకుంటున్నాను. నా దగ్గర 300 కంపెనీల మీద స్టాక్ ఉంది. నేను చెప్పింది 66 ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత. ఈ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత 66 స్టాక్ అని చెప్పారు సార్. ఇప్పుడు 66 స్టాక్‌లోని ఇది నాకు ఎలాగుందంటే ఫిబ్రవరి మాసం నుంచి క్వెషన్స్ అడుగుతూనే ఉన్నది కదా! ఓకే. 66 స్టాక్స్ నువ్వు చెప్పు అని ఎవరైనా అడిగారనుకోండి. నాకే తెలీదు అని నాకే తెలీదు అని ఒక సిట్యుయేషన్ ఉందనుకోండి. సో, ఆల్బిన్‌తో అడిగి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ నేను అడిగాను. సో, ఇప్పటికేమో పటాస్ లిస్ట్ ఉన్న స్టాక్ అనేది ఇవ్వండి అని అడిగాను. అదంతా అడిగిన ముందు రూపీ వాల్యూ డెప్రిసియేషన్ అనేది 90 రూపీస్‌కి దాటి ఎళ్తుంది. దీనివల్ల మనకేంటి లాభం? మీరు చెప్పిన ఒక స్ట్రాటజీ చెప్పారు కదా! అదంటే గోల్డ్‌కి మనపురం లాగా గోల్డ్ హెడ్జింగ్ కంపెనీ లాగా ఒక స్ట్రాటజీ చెప్పారు కదా! మీరు నాకు చెప్పిన స్ట్రాటజీలోనే ఈ రూపీ డెప్రిసియేట్ అన్నమాట నాకేంటి లాభం దొరుకుతుంది? గోల్డ్ రిజర్వ్ అవుతుంది. 2 రకాలైన స్టాక్. టైటన్ లాంటిది. రూపీస్ డెప్రిసియేట్ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా? సార్ అవును. అక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఇంటర్నేషనల్‌లో పడినా ఇక్కడ పడదు. తక్కువగా పడుతుంది. ఆర్ మెల్లిగా పడుతుంది. అలాగే గోల్డ్ లోన్ కంపెనీ కూడా బావుంటుంది. చిన్న బ్యాంక్ కూడా బావుంటుంది. గోల్డ్ రీటైల్ చేసినా కూడా బావుంటారు. నువ్వు బావుంటావు, నేను బావుంటాను. సార్ జ్యువెలరీ షాప్ చెప్తున్నారు. నగల షాపు, వడ్డీ ఈ షాపు బావుంటుంది. విష్ణు బావుంటారు. నానా శ్రీనివాసన్ కూడా బావుంటారు. మీరు చెప్పిన పటాస్ లిస్ట్‌లో యాక్చువల్లీ స్పీకింగ్ యెస్. ప్రాఫిటే ఇక్కడ. భయంకరం ప్రాఫిటే. 100% మీద ఉంటాం. 90% ఫాల్ ఉన్న సిట్యుయేషన్ ఉన్నప్పుడు యాక్చువల్లీ చూసామంటే గోల్డ్ పీస్ అంత రూ. 35 3,500 నుంచి చెప్తున్నాను. గోల్డ్ పీస్ రూ. 35 అని చెప్తున్నా. ఆబ్వియస్లీ 3,500 అని అర్థం. ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాను. అలాగే ఫార్మా కంపెనీ దగ్గరికొచ్చి ఓకే. నేను చెప్పిన ఫార్మా కంపెనీలో మోర్ దెన్ 50% ఎక్స్‌పోర్ట్‌లో ఉన్నది. ఐటీ కంపెనీ కూడా కృషి. బజాజ్ కృషి. ఇదంతా మీకు పాజిటివ్. అలా చూసామంటే పటాస్ లిస్ట్‌లో ఉన్న ఆల్మోస్ట్ స్టాక్స్ అని డోర్ మైనింగ్ కంపెనీస్ లాగా ఉన్నాయి. ఐటీసీలో కూడా అగ్రి ఎక్స్‌పోర్ట్స్ కొంచెం ఉన్నాయి సార్. టాటా స్టీల్‌లోనే ఫారెన్ సబ్సిడీ ఉంది. టాటా మోటార్స్‌లో ఫారెన్ సబ్సిడీ ఉంది. అలాంటిదనే చూసి నేను చూసుకొని పిక్ చేస్తాను. సార్ ఐబీసీలో ఒక పెద్ద క్వెషన్ ఉంది సార్. నేను వస్తాను సార్ మాట్లాడతా. దానికి ముందు డిసెంబర్ 9, 10లోని ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది. షెడ్యూల్ ఉన్నది. ఇండియాలో కూడా 0.25% తగ్గించారు. ఇండియాలో 0.25% కానించి రూపాయి వీక్ అవుతుంది. వీళ్ళు 0.2 కట్ చేయకుండా వాళ్ళు 0.25 ఒక స్టెబిలిటీ చూడవచ్చు. అమెరికాలో అండి. ఆయన 0.25 పెట్టలేదని ఇంకా ఫాస్ట్‌గా పడుతుంది. వాళ్ళు 0.25% పడతారు. ఎందుకంటే గ్యాప్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఆల్రెడీ తక్కువగుంది. ఇక్కడ 5.25లో ఉంది సార్. అక్కడ 4.25లో ఉంది. 1.5% గ్యాప్ ఉంది. మనం 0.25 కట్ చేయడం కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు పైనకెళ్తున్నాయి. వాళ్ళు తగ్గించలేదంటే ఇంకా ఫాస్ట్ తగ్గుతుంది. ఇక్కడ మీకేంటి వేడిక అంతే ఇవాళ కంప్యూటర్ సైన్సో, ఎలక్ట్రానిక్సో ఏదో ఒక ఐఐటీలో చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇవాళ ఏం చేస్తున్నారు 0.25 కట్ చేస్తున్నారు. వాళ్ళు 0.25 కట్ చేసింది ఏడవుతుందంటే బ్యాంక్ అలా పెరిగింది. ఎందుకంటే బ్యాంక్ తాలూకా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గుతుంది. ఇప్పటికే బ్యాంక్‌లో ఎఫ్‌డి వేయడానికి ఎవరు వెళ్ళడం లేదు. ఇంకా ఎక్కువ వడ్డీ ఇచ్చినా కూడా ఎవరు వెళ్ళడం లేదు. ఇప్పుడు పబ్లిషర్ బ్యాంక్స్ అని వడ్డీ తగ్గించాలి. తగ్గించారంటే ఇంకా ప్యాకెట్ లోన్ తీసుకొని వెళ్ళిపోతారు అందరూ. సో ఎఫ్‌డి లేదు. లోన్ ఎవరు తీసుకోవడం లేదు. అవును తీసుకున్నాడు కూడా వడ్డీ తగ్గించాలి. తీసుకున్న వాళ్ళకి వడ్డీ తగ్గించాలి. ఏం బ్యాంక్ నిఫ్టీ పెస్తున్నారు. క్రెడిట్ డిపాజిట్ రేట్ ఏమో 85, 90 ఉంది. ఇన్ కేస్ ఆఫ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో 95 మీద ఉంది అనుకుంటాను. ఎప్పుడు వాళ్ళేమో 65 తెస్తారు. ఏదో వడ్డీ పెంచి డిపాజిట్ పెంచామంటే కొంచెం అడ్జస్ట్ చేయగలం. ఇంకోటేం చెప్తున్నారు ఒకే గ్రోత్ ఉంది ఇండియా అని చెప్తున్నారు. అలా హై గ్రోత్ ఉన్నప్పుడు ఎందుకు వడ్డీ కట్ చేయాలి? అంటే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువ ఉందని అర్థం సార్. ఇన్‌ఫ్లేషన్ లేదని చెప్తున్నారు. సార్ ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉందంటే వడ్డీ తగ్గిస్తారా? పెంచుతారా సార్? ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉందని అంటే వడ్డీ పెంచాలి. రైటా? ఇక్కడ వడ్డీ తగ్గించారు. ఇన్‌ఫ్లేషన్ లేదని మీరు ఒకళ్ళే చెప్తున్నారు. ఊరే చెప్తున్నది ఇన్‌ఫ్లేషన్ ఉందని. ఇన్‌ఫ్లేషన్ లేదంటే ఇండిగో రేటు పెరగకూడదు. ప్లెయిన్ లేకపోయిందంటే షార్టేజ్ ఉందంటే ప్లెయిన్ దగ్గర పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతుంది సార్. అది ఇన్‌ఫ్లేషనా కాదా? అవును. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వెళ్తారు. ఇప్పుడు లాస్ట్ వీక్ కదా! ఓకే. లాస్ట్ వీక్ మీరు ఎళ్లారు కదా! సార్ ఆ టైంలో వెళ్ళినప్పుడేమో 4,000 రూపీస్ ఎంత ఉండే సార్. సార్ ఇప్పుడు కాదు సార్. ఒక 3 వీక్స్ బ్యాక్
4,500 రేంజ్‌లో ఉంటుంది. రేపు కావాలి టికెట్ ఇవాళ బుక్ చేస్తున్నానంటే, నిన్న మొన్న చూసినట్టు 12,000 రూపీస్ చూపెడుతున్నాం. ఏంటో చెప్తున్నావు, నిత్యావసర రేట్లే పెరగలేదు, జస్ట్ 12,000. సార్ అట్‌లీస్ట్ వడ్డీ అనేది తగ్గించారు సార్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల బ్యాంక్ లోన్ మాకు ఈజీ తగ్గుతుంది. దానివల్ల బ్యాంక్లో ఇంక్లూడ్ చేశారు. నువ్వు ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ అని ఉంచడం. సార్ నేను జనరల్లీ పబ్లిక్ గురించి చెప్తున్నాను సార్. దాంట్లో హైలైట్ ఏంటంటే సార్ 0.5% అదే 0.5% ఆనంద్ సార్. ఆర్‌బీఐ 0.25 కొర్చని 0.1% ఆర్ 0.2% తగ్గిస్తున్నారు. లేదా తగ్గించడానికైనా 6,000 డబ్బులు కట్టండి అని చెప్తారు. సార్ ముందే డబ్బులు తీసుకుని నెల నెలకి తగ్గిస్తాం. నేనేం చెప్తున్నానంటే ఏంటంటే ఇప్పుడేమో పప్పు మనం బయట నుంచి వస్తున్నది, పామ్ ఆయిల్ కూడా బయట నుంచి వస్తున్నాయి. 80 రూపీస్ బదులు 90 రూపీస్ ఇచ్చామంటే పప్పు రేటు పెరుగుతుందా తగ్గుతుందా? సార్ ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. పప్పు ఎక్కడ కొనాలో మాకు తెలియదు సార్. 80 రూపీస్ 90 రూపీస్. పప్పు కొంటున్నారని తెలియదు సార్. అమ్మగారికి ఏంటి తెలియదు అది. రేట్ పెరుగుతూనే ఉంది కదా. మేడం అలా కాదు, పప్పు 80 రూపీస్కి ఇంపోర్ట్ చేస్తున్నావు అంటే 1 కిలో పప్పుకి 80 రూపీస్ ఇచ్చావు, $1 ఇచ్చావు అనుకో, 80 రూపీస్ ఇచ్చావు అనుకో, ఇవాళ $2 అడుగుతుంది అనుకో. అదే $1 అమ్మామంటే 90 రూపీస్ ఇవ్వాలి. అది గురించి మనం కవలేయట్లేదు, అది గురించి ఏంటి బెంగేయట్లేదు. వాళ్ళకి ఏంటి బాధ అంటే ఏం చెప్పు, పెద్దకి ఏంటి ఇది బాధపడ్డం అంటే తెలియలేదా? A1 A2 70 రూపీస్ డాలర్ తీసుకున్నాడు, అప్పు తీసుకున్నారు. ఇప్పుడు నా అప్పు తగ్గించాలని 90 రూపీస్ అడుగుతున్నారు కదా. కొన్న క్యాంపులు ఎక్కువైపోయింది సార్. దానివల్ల ఆర్బీఐకి ఆర్డర్ చేశాం, అమ్ముతూనే ఉండు, స్టాప్ చేయకు. ఏంటది? డోంట్ స్టాప్, సెల్స్ చేస్తూనే ఉండు. సార్ మీరు ఇప్పుడు మీరు ఇలా బాల్ వేసినప్పుడు నేనేమో ఒక విషయాన్ని జడ్జ్ చేస్తున్నా సార్. మీ స్టైల్లో చెప్పాలంటే ఎఫ్ఎంసి ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా పెరగపోయినా కూడా రూపీ ఏమో డిప్రిషియేట్ అవుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. కట్ చెప్పినా కష్టం. 0.25 కట్ చేశారంటే మెల్లగా పడుతుంది, 0.25 వేసారంటే ఫాస్ట్గా పడుతుంది. రూపీ వాల్యూ సార్ మన ఊర్లోనేమో కెమిస్ట్రీ, మీరు 12th చదివారా? 12th కెమిస్ట్రీ కదా సార్. ల్యాబ్కి ఒక ఇది ఉంది సార్. మీరు క్రిటికల్ గా క్వశ్చన్ అడిగారు, నేను అకౌంట్స్ చెప్పామని చెప్పిస్తాను సార్. ఓకే వద్దు, నేను క్యాట్గా అడుగుతాను. ఓకే 11th 12th ల్యాబ్ చేసావు కదా, ఒక పెద్ద పైప్ ఓడిస్తారు, టిప్పట్ అంటే ఓదనానికి. బ్యూరెట్ ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే బ్యూరెట్ ఇలకలు చేసి తీస్తావా తీవా? ఇప్పుడు 0.25 బదులు 0.25 పెంచారనుకోండి, మంచి టైట్ చేశారనుకోండి, రూపాయి టకా పడుతుంది. అప్పుడు అలాగంటే ఇక్కడ లూజ్ చేసేసారని అర్థం. నీళ్ళు కొడుతుంది, కొట్టిందంటే సెంచరీ కన్ఫామ్. మీరు 7-8 నెలల ముందు చెప్పారు సార్. మీరు 92 రూపీస్ కొనవలసిన ఇది ఇంకా చేశారంటే 20 సెంచరీ కన్ఫామ్. రేట్ పెంచారని సెంచరీ కన్ఫామ్. రేట్ ఎలాగ ఉంచారంటే 1 ఇయర్లో సెంచరీ. వాళ్ళు కూడా రేట్ కట్ చేశారు, అప్పుడు సెంచరీ కన్ఫామ్. ఓకే సార్, మన అండర్స్టాండింగ్ మా మైండ్కి మాకేంటి కావాలంటే సార్ చూసామంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. డెఫినెట్లీ పెరుగుతుంది. బ్యాంక్ డిపాజిట్ తగ్గుతుంది, బ్యాంక్ నుంచి గోల్డ్కి వెళ్తుంది, గోల్డ్ మళ్ళీ లాకరా బ్యాంక్కి వెళ్తుంది. డబ్బుల్లో ఉన్న డబ్బు పైకంట్రీకి వెళ్ళి లోన్కి వచ్చి బ్యాంక్ గోల్డ్ వచ్చి లాకర్కి వెళ్తుంది. ఓకే సార్, డన్. మంత్లోకి టేక్ అవుతున్నది, గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక అండర్స్టాండ్ అవకాశాలు ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ అవుతున్నాను సార్. పటాస్ లిస్ట్లోనే ఆల్ బిల్తోని లిస్ట్ తీసుకున్నాను సార్. ఆ లిస్ట్లో ఒక ఫస్ట్ తెలుసుకోవాల్సింది, చాలా స్టాక్ గుండు సూది అయిపోయింది. మీతో ఒక షార్ట్ దిప్లో కానీ చూస్తాను గుండు సూది అయిపోయింది. ఎందుకు అమ్ముతున్నారా? అది గమ్మన ఊరుకోవాలి కదా, ఎందుకు అమ్ముతున్నావు? డైమండే కదా, అది అలాగే సైలెంట్ గా ఉంది కదా, అది ఎందుకు వాళ్ళు పడుకుని ఉంది కదా, దానికి ఎందుకు కొట్టేసి పైనకి లేపుతున్నావు? ఇది మీద కన్సిడర్ చేయకుండా అమ్మవలసిన అవసరం కూడా లేదు. అలాగన్న పాయింట్. ఇప్పుడు చెప్పిన స్టాక్ లో గుండు సూతి డైమండ్ స్టాక్స్ అని అంటే సార్ ఈ లిస్ట్ లో చెప్తే బాగుంటుంది సార్. నాకు అంతగా గ్యాప్ లేదు. టైటన్ గుండు సూది అయిపోయింది, అది 1200 అని చెప్పినట్టు గ్యాప్. బ్రిటానియా గుండు సూది అయిపోయింది, గార్డెన్స్ కన్జ్యూమర్ గుండు సూది అయిపోయింది. టాటా టీఆర్ క్లబ్లో దాని గురించి మాట్లాడాను, నా పుస్తకంలో రాశాను. ఇది టాటా గ్లోబల్ హెల్ప్, దాని మధ్యలోనేమో టాటా కన్జ్యూమర్ ఉంది. టాటా టీ నుంచి టాటా కన్జ్యూమర్ టాటా గ్లోబల్ అయిపోయింది, అది గుండు సూది. టాటా కెమికల్ గుండు సూదిగా ఉంటుంది. ఇప్పుడేం సోడియం బైకార్బోనేట్ పడడం వల్ల నార్మల్కి వచ్చేసింది. ఐడిఎఫ్సి గుండు సూది అయిపోయింది. అవును 80 మీదకి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు కొంచెం మెల్లగా గుండు సూది అయింది. కప్ ఏమో గుండు సూది అయిపోయింది. సిటీ యూనియన్ బ్యాంక్ సార్, తమిళనాడు మెర్కెంటల్ బ్యాంక్ 420 కన్సిడర్ చేసాం. ఐపీఓ రేట్ వెళ్ళిపోయింది. ఓకే, ఇవాళ కూడా సూపర్ బ్యాంక్ ఫ్యామిలీకి అగైనెస్ట్ కోర్టులో కేసు ఉంది.
ఆ కేస్ అయిపోయింది, బెటర్గా ఉంటుంది. ఓకే, టాటా స్టీల్ గుండుసూది అయిపోయింది. టాటా మోటార్స్ 2 దమ్మాయిలు. ఇండియన్ హోటల్ గురించి మాట్లాడడం గుండుసూది అయిపోయింది. సార్ ఇంక టాటా స్టీల్‌కి ఏదో అవకాశం వచ్చినట్టుగా నాకేం తెలియడం లేదు సార్. ₹80 చాలా రోజులున్నది. రిక్వెస్ట్ చేశాను. అయ్యా కొనండి అయ్యా అని. ఐటీసీ ఏమో 135, 140లో. ఇన్ఫోసిస్ 660లో చెప్పినట్టు గుర్తుంది. బజాజ్ 3400 చెప్పిన రేట్ ఉంది. ఓకే, హీరో మోటార్ కాప్ ఏమో 1700 నుంచి 3400 కూడా చెప్పిన వరకు ఉంది. వీడియో ఉంది. ఇంకేంటి కావాలి? మీరు ఐటీ చెప్తున్నప్పుడేమో 145 రేంజ్‌లో చెప్పారు. తంగమైలేమో 250కి కన్సిడర్ చేయమని చెప్పారు. ఇది ₹32 నుంచి మనపురం. ఇప్పుడు డాక్టర్ తంజావూరులో ఉన్నారు. ఇదంతా గుండు సూది. ఓకే. నేను 270 300 ఓకే. 270, 280 వరకు చూశాను. 120 వరకు కన్సిడర్ చేశా. ఒక మధ్యలో పడిపోయి 140 వరకెళ్ళింది సార్. ఒక రీసెంట్‌లీ 1 ½ ఇయర్ అప్పుడు కన్సిడర్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు ఈ అవకాశం వదలకండి అని చెప్పాను. అవును. కన్సిడరేషన్ రేంజ్‌కొచ్చింది. దీనివల్ల ఏం చెప్తున్నానంటే, మీరు ఒకటి చెప్పింది కరెక్ట్ సార్. మేము వినలేదు. 10 స్టాక్స్ మీద ఎవరో చెప్పారు. 10 స్టాక్సే నాకు తెలుసని. ఫస్ట్ స్టాక్ కచేరీ 66 స్టాక్స్ కచేరీ అని చెప్పారు. ఓకే సార్, డన్. ఆ లిస్ట్‌లో నేను తీసుకొనొచ్చు. దాని తర్వాత ఇంకో మ్యాటర్ చూసావా? 1000 స్మాల్ క్యాప్ 20% మీద గాలి. 450 మీద 50% మీద ఖాళీ. చాలా పెద్ద స్టాక్ 70% ఖాళీ. మీతో చెప్పాను కదా! స్మాల్ క్యాప్, బిగ్ క్యాప్ వద్దని మాట్లాడనని చెప్పాను కదా! మీరు విన్నారా? ఓకే. నిజం సార్ అది. కానీ సార్ అది దాకా రేట్ తక్కువగుంది. సూటా అంది 1500లో కట్టారు. 1000 రాజు అని. ఇప్పుడేమో అది ₹1500కి వచ్చేస్తుంది. అది ఆర్‌పీఎస్ మైన్స్. సూటా అవుతున్న ఒక మంచి ఇంపార్టెంట్ ఐటీ ఇండస్ట్రీలో. ఎవరు సార్? అశోక్ సూటా. వాళ్ళేమో విప్రోని ఒక పెరిఫెరల్ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీ మార్చారు. ఎన్ని రోజులకి అది బ్రెయిన్ ఎక్కువగా పెంచాలని వాళ్ళు మైండ్ చేశారు. 5 మంది ఒక ఫుట్‌బాల్ లాగా చూసి పెద్దగా లేరు. వాళ్ళేమో హ్యాపీయెస్ట్ మైండ్స్ అని తీశారు. ప్లీజ్ స్టార్ట్ సరిగ్గా చేశారు. శివాజీ బాస్ లాగా 1500కెళ్ళింది. ఇవాళ ₹500కి తగ్గిపోయినా కూడా 39 టైమ్స్ ఎర్నింగ్స్ ఉంది. ఓకే సార్. దానికి ఇవాళ నా క్వెషన్స్ ఇంతే సార్. థాంక్ యూ. నమస్కారం.